మీ సైడ్ ఏమో తెలియదు కానీ మా సైడ్ అయితే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వరిసేను మొత్తం పడిపోయింది. కోత కోసం టైంలో ఇలా వర్షం పడడం అంటే చాలా కష్టమే. పోనీ గట్టిగా వర్షం పడిపోయినా బాగుండు. అలా కాకుండా పెద్దగా గాలి రావడం వల్ల అరెకరా వరిసేను మొత్తం యథావిధిగా పడుకుడిపోయింది. ఇప్పుడు ఇది కొయ్యడానికి నానా కష్టాలు పడాలి. ఇంకో 4 రోజుల్లో ఈ సేను మాత్రం కొయ్యలేకపోతే అలా కింద పడడం వల్ల ఆ గింజలు అయితే మొలకెత్తేస్తాయి. సరే అది ఏమి చేసేది లేక వేరే దగ్గర పొలం ఉంటే మా నాన్న అక్కడ తీసుకొని వెళ్ళాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక చూస్తుంది ఏంటంటే ఈ సేనులో ఉన్న నీరు మొత్తం బయటికి పంపించేయాలి. ఎందుకంటే ఇంకొక 5-6 రోజుల్లో కోత కోసేస్తాం కాబట్టి అలా పొలంలో ఉన్న నీరు మొత్తం బయటకు పంపించేస్తే అప్పుడు ఆ భూమి ఎంతో కొంత కొంచెం ఎండుతుంది కాబట్టి అప్పుడు మనకు కోత సింపుల్ గా అయిపోతుంది. ఒక 5 రోజుల్లో మాత్రం ఈ వరిసేను మాత్రం కొయ్యలేకపోతే ఆ వరిసేనుకున్న గింజలు మాత్రం కొంచెం కొంచెంగా రావడం మొదలవుతాయి. అందుకని చెప్పేసి మొత్తం బట్టిలాగా తీసుకొని నీరైతే బయటకు పంపించేస్తున్నాం. ఈ వర్షం అంతా పడమని టైంలో పడదు, వద్దనుకున్న టైంలో వద్దన్నా పడిపోతూ ఉంటది. మీ సైడ్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వరిసేలన్నీ పడిపోయలేదో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. గుర్తుపట్టలేదా రాజా? ఇంకా మేము పొలానికి వెళ్ళేసరికి మా తాత కూడా అక్కడ ఏదో పని చేస్తూ ఉంటాడు. అసలు నేను ఈ రోజు ఎందుకు పొలానికి వచ్చానంటే మేము ఎప్పుడు ఒక 5 రోజుల్లో వరిసేను కోస్తున్నాం అనగా ఆ పొలం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం అయితే మా ఆచారం. మరి మీరు కూడా అలా చేస్తారో లేదో కామెంట్ లో చెప్పండి. ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా అక్కడ కొంచెం వరిసేను కోసుకొని ఆ కోసిన వరిసేని కట్టగా కట్టుకొని ఇంకా ఆ కట్ట కట్టిన వరిసేని తీసుకొని వెళ్ళి ఈ గుడి దగ్గర పెట్టిన తర్వాత కొయ్యడం మా చిన్నప్పటి నుంచి వచ్చిన ఆచారం. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది చాలా నష్టపోయారు. అందులో ఎక్కువ శాతం రైతులే నష్టపోయారు.